హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎగ్ కర్రీ ఎలా చేయాలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ముందుగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా గ్యాస్పై పెనం పెట్టి 3 పావుల నూనె పోసుకోవాలి. కొన్ని పోపు గింజలు వేసుకోవాలి. ఒక రెమ్మంత కరివేపాకు వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఈ ఉల్లిగడ్డలు దోరగా వేగేంత వరకు మూత తీసి 2-3 సార్లు కలుపుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. కొద్దిగా 1 టీ స్పూన్ అంతా వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. తగినంత కారం వేసుకొని 2-3 నిమిషాల పాటు ఈ కారాన్ని గోలనివ్వాలి. ముందుగా నానబెట్టిన చింతపండు రిక్కలు 2-3 వేసుకొని తగినంత నీరు పోసుకొని ఉడకనివ్వాలి. తగినంత ఉప్పు వేసి ఒకసారి కలుపుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని వేసుకొని ఉడకనివ్వాలి. ఈ ఎగ్స్ ఇలా కట్ చేసి వేయడం వలన ఉప్పు కారం పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. రెండు నిమిషాలలో ఎగ్ కర్రీ రెడీ.